హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. మన నిఫ్టీని ర్యాంకో చార్ట్ ఉపయోగించి ట్రెండ్ అనేది మనకి అప్ సైడ్ ఉందా డౌన్ సైడ్ ఉందా అనేది మనం ఎట్లా చూడొచ్చు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే మన 3 ఇండికేటర్స్ మనం సిస్టమేటిక్గా ఎట్లా యూజ్ చేస్తున్నాం, వాటి ప్రాఫిట్ అండ్ రిపోర్ట్స్ కూడా చూపిస్తాను, చూడండి. సో ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మన వాట్సాప్ నెంబర్ రాయని పెట్టండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. సో చూద్దాం. ఇది నిఫ్టీ చార్టు 1 మినిట్లో క్యాండిల్ స్టిక్. మనకి ఇక్కడ మా ఎనీ బ్రోకరేజ్ ఎందులో అయినా ర్యాంకో ఉంటే కనుక అందులో ర్యాంకో పెట్టండి. ఇక్కడ అందులో అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. కిందకు వస్తే ఇది ఫ్లైయర్స్లో యాప్లో చూపిస్తుంది. ఇది ర్యాంకో సెలెక్ట్ చేసుకుంటే మనకి వచ్చినప్పుడు ఇక్కడ మన సెట్టింగ్స్లో ఉంటుంది. ర్యాంకో అనేది ఏంటంటే బాక్స్ సైజు. ఆ బాక్స్ సైజు మనం ఎన్ని పాయింట్లు ఉన్న దాన్ని బట్టి ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి పాయింట్స్ అనేది ఎక్కడ మార్చుకోవాలంటే మనకి ఇక్కడ నిఫ్టీ 50 ఇండెక్స్ అని వచ్చి ఇక్కడ సెకండ్ ర్యాంకో అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే దీనిపైన ఇలా సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. మామూలుగా అయితే ఏటీఆర్ ఉంటుంది. ఏటీఆర్ ఉండి ఇలా వస్తే ఇట్లా చూపిస్తూ ఉంటుంది. సో మనం దీన్ని ఏం చేయాలంటే మనం నిఫ్టీకి అయితే 10 పాయింట్స్ అనేది బాక్స్ సైజ్ కింద పెట్టుకోవాలి. బాక్స్ సైజ్ కింద పెట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం దీన్ని ఇక్కడ ఏటీఆర్ తీసి ట్రెడిషనల్ పెట్టుకొని ఇక్కడ బాక్స్ సైజు మనం 10 అంటున్నాం కాబట్టి 10 కాబట్టి 20 అని పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ 10 అనేది మన నిఫ్టీ వాలటాలిటీ మ్యాక్సిమం 150 పాయింట్స్ 200 పాయింట్స్ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా మనం 10 పాయింట్స్ ఒక బ్రిక్ సైజ్ వచ్చి మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో బ్రిక్ సైజ్ పెట్టుకొని తర్వాత సూపర్ ట్రెండ్ మనం అప్లై చేసుకోండి. సూపర్ ట్రెండ్ అప్లై చేసుకుని ఫ్యాక్టర్ ఏమో 7, లెంత్ వచ్చి 31 ఇవి పెట్టుకొని ఓకే చేసుకోండి. ఓకే చేసుకుంటే మనకి ట్రెండ్ అనేది ఎటే పొందదని కనిపిస్తూ ఉంటుంది. ఈ జూన్ 23 ఈరోజు స్టార్టింగ్లో మన మార్కెట్ కిందకి పడింది. ఈ నిఫ్టీలో జూన్ 23 ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ నుంచి బాక్స్ సైజ్, ఈ బాక్స్ సైజ్ వచ్చి ఒక బాక్స్ సైజ్ వచ్చి 10 పాయింట్స్ 1 మినిట్ చార్ట్ కాబట్టి 1 మినిట్ టైంలో ఒక 10 పాయింట్స్ మూవ్ అవుతే అప్పుడు బ్రిక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. లేదంటే ఆ బ్రిక్ అనేది ఫామ్ కాదు, మీకు అక్కడే చూపిస్తూ ఉంటుంది. సో మనకి ఇది ప్రైజ్ యాక్షన్ బట్టి మూవ్ అవుతుంది, ప్రైజ్ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. బాక్స్ టైంతో సంబంధం ఉండదు. సో ఇది మన ట్రెండ్ అనేది మనం కంపల్సరీ మనం ఇది సూపర్ ట్రెండ్ ఇలా పెట్టుకున్నాం కాబట్టి మ్యాక్సిమం మనకి రివర్స్ అనేది 10 బాక్సెస్ కాడికి పడుతుంది. 10 బాక్సెస్ అంటే 100 పాయింట్స్. మనకి నిఫ్టీలో 100 పాయింట్స్ అంటే ఆప్షన్లో మనకి 50 పాయింట్స్ వస్తుంది. 50 పాయింట్స్ అంటే మన 3000 అలాగా స్టాప్ లాస్ కింద కూడా మనకి పనికొస్తుంది. మన ట్రెండ్ అనేది ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది అనేది కూడా మనం చూసుకుంటూ ఉంటుంది అవకాశం అది. సో ఇది ట్రెండ్ను మనం నిఫ్టీలో ఒక 100 పాయింట్స్ ఇలా స్టాప్ లాస్ కింద పెట్టుకుని ట్రెండ్ అనేది ఎటేవో అప్ సైడ్ ఉందా డౌన్ సైడ్ ఉందని ఈజీగా మనకి ట్రెండ్ ఐడెంటిఫై అనేది జరుగుతుంది. సో ఈరోజు 300 పాయింట్స్ దాకా పడింది. సో ఈ డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇట్లా మన ట్రెండ్ అనేది ఎక్కడెక్కడ అప్ సైడ్గా ఉందా డౌన్ సైడ్గా ఉందా అనేది ఈజీగా మనకి ట్రెండ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఈరోజు ఇక్కడ బైలో ఓపెన్ అయింది, మళ్ళీ సెల్ దగ్గర తీసుకుంటాం, మళ్ళీ ఇక్కడ బై దగ్గర తీసుకుంటే ట్రెండ్ అనేది క్యాచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మన క్యాండిల్ స్టిక్లో అయితే మనకి అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలాగే సిగ్నల్స్ కూడా ఎక్కువ సూపర్ ట్రెండ్ అవి పెట్టుకున్న సిగ్నల్స్ ఎక్కువగా పడుతుంటాయి. మనకి ఎక్కడ పడింది ఎక్కడ ఎన్ని చోట పడింది. అదే ర్యాంకులో అయితే మనకి అన్ని ట్రేడ్స్ కనిపించవు. మ్యాక్సిమం నాయిస్ అనేది కట్ అవుద్ది, ట్రెండ్ అనేది కొంచెం ఈజీగా తెలుస్తూ ఉంటుంది మనకి. సో మనం ఏమైనా వేరే ఇండికేటర్ వాడుతున్నా దానికి ఇది చూసుకుంటే ట్రెండ్ ఎట్లా ఉందనేది కూడా తెలుస్తూ ఉంటుంది. అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు. సో మన సిగ్నల్స్కి ఏంటంటే మన సిగ్నల్స్ చూపిస్తున్నాం కదా, ఇది 1 మినిట్లో ప్రాఫిట్ ట్రేడింగ్. సో అది నిన్న సెల్ ఇచ్చింది, మనకి నిన్నే సెల్ ఇచ్చింది.
సో ఇందులో అయితే ఈరోజు గ్యాప్ డౌన్లో వచ్చింది ఇక్కడ సెల్. కింద టైం 9:15కి, ఇక్కడ నుంచి తర్వాత కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి కిందకి పడింది. సో అట్లాగా మన ట్రెండ్ అనేది ఎట్లా ఉంది. మొన్న ఏమో ఇక్కడ సెల్ బై ఇచ్చింది జూన్ 19న. సో మనకి ఇక్కడ జూన్ 19న ఇక్కడ బై ఇచ్చింది, ర్యాంకు దగ్గర ఇచ్చింది. సో మన ఇండికేటర్స్ కూడా మనకి ఎట్లా పనిచేస్తున్నాయి, మన సిగ్నల్కి ఎట్లా ఉంది, ట్రెండ్ ఎట్లా ఉంది కూడా చూసుకుంటే అవకాశం ఉంటుంది. అలాగే మీ స్ట్రాటజీ ఏమైనా ఉన్న దానికి కూడా ఎంతో కొంత ఇది ఉపయోగపడి ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇది. సో అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మన సిగ్నల్లో ఈరోజు నేను 110 పాయింట్స్ బుక్ చేసాం. ఈరోజు 313 పాయింట్స్ అనేది రన్నింగ్లో ఉంది ఇది. సో మనం ఎప్పటికప్పుడు చూపిస్తున్నాం. ఈ ఎక్సెల్ అవి కూడా వేసి ఎన్ని పాయింట్లు క్యాప్చర్ చేయడం జరిగింది ఏంటి అనేది కూడా చూస్తున్నాం. ఈ మంత్ దగ్గర 700 ప్లస్ ఇప్పుడు 300 అంటే అదే 900 పాయింట్ దాకా క్యాప్చర్ చేయడం జరిగింది ఈ ఇండికేటర్. అలాగే మన సెకండ్ ఇండికేటర్ వచ్చి బ్లూ ఓసియన్ ఇండికేటర్ 5 minute చార్ట్లో. సో 5 minute చార్ట్లో కూడా నేను సెల్ ఇచ్చింది, ఈరోజు బై ఒకటి ఇచ్చింది, మళ్ళీ సెల్ రేట్ పడింది. సో ఇది కూడా సెల్ రేట్ కంటిన్యూ అవుతుంది. సో మనం ఈ సిస్టమేటిక్గా ఇండికేటర్ స్ట్రాటజీ కింద కన్వర్ట్ చేసి పెట్టాం కాబట్టి మనకి ఎన్ని పాయింట్లు ఇస్తున్నాయి ఏంటి అనేది ప్రతిరోజు చేసి వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. సో ఒకసారి మన వీడియోస్ని చూడండి. పాత వీడియోస్ ఏమన్నా అర్థం కాకపోతే మీకు ఐడియా వస్తూ ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫాలో కండి, మీకు ఫ్యూచర్లో కూడా మంచి స్ట్రాటజీలు మీకు ఇలాగ మన స్ట్రాటజీలు ఎంత అనిపిస్తున్నాయి ఏంటి అనేది చూపించడం జరుగుతుంది. సో అలాగే మన థర్డ్ ఇండికేటర్ కూడా చూపిస్తున్నాం కదా, థర్డ్ ఇండికేటర్ కూడా ఎంత వచ్చిందో చూద్దాం. ఇది మన థర్డ్ ఇండికేటరు ఎవరెస్ట్ ఇండికేటర్ 3 minute చార్ట్లో వేసి. సో ఇది నిన్న సెల్ ఇచ్చింది. సో ఈ రోజు అంతా ఫాల్ కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కూడా 300 పాయింట్స్ ప్లస్లో నడుస్తుంది. ఇది కూడా మనకి April 28 నుంచి ఇప్పుడు దాకా అయితే 938 పాయింట్స్ దాకా ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో ఒక్కొక్క సిగ్నల్లో మనకి జనవరి నుంచి ఇప్పుడు వరకు అయితే 700 పాయింట్స్ దాకా 7000 పాయింట్స్ దాకా క్యాప్చర్ చేయడం జరిగినాయి ఒక్కొక్క ఇండికేటర్ ఇది. సో మంచి రిస్క్ అనేది ఒక 1000 పాయింట్స్ దాకా డ్రాడౌన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో 630 పాయింట్స్ ఉంది. అట్లా మనం 1000 పాయింట్స్ దాకా డ్రాడౌన్ పెట్టుకుని ఆప్షన్ బయింగ్ అయితే ఒక 1 lakh మినిమం అమౌంట్ పెట్టుకుని ట్రేడింగ్ చేయగలిగితే మంచి రిజల్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.